మన రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లల ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. దేవుని గ్రంథంలోంచి 83వ కీర్తనలోంచి ఆసాఫు రాసినటువంటి కీర్తనలో ఆయన పరిశుద్ధాత్మతో రాసినటువంటి మాటలు కొన్ని మనం ధ్యానించుకుందాం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే, దేవుని స్థలములను, దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. ఏక మనసులో వారు ఆలోచన చేసుకొనుచున్నారు. జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రండి అని చెప్పుకొంటున్నారు. ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లుగా జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రండి అని చెప్పుకొంటున్నారు. ఏక మనసులో వారు ఆలోచన చేసుకొనుచున్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీలు, హగ్రీయులు, గెబాలు వారును, అమోనీయులు, అమాలేకీయులను, ఫిలిష్తీయులతో నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్తులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లల, దేవుని పిల్లల యొక్క నివాసాలు ఆక్రమించుకోవాలని దేవుని పిల్లలు ఎవరంటే ఇశ్రాయేలీయులు. క్రీస్తుకు పూర్వమే ఆసాఫు భక్తుడు రాస్తున్నటువంటి కీర్తన. మొదటి నుంచి కదా ఇజ్రాయేలీయులను, ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించుకోవాలని చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్య జనాల యొక్క ఆలోచనలు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వాళ్ళు కూడా 2026 సంవత్సరంలో కూడా కదా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయేలీలకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి అరబ్ కంట్రీస్కు యుద్ధాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే, వారిని ఇజ్రాయేలు అని పేరు లేకుండా చేయాలని మొదటి నుంచి వాళ్ళ యొక్క తృష్ణ అన్నమాట. అన్యజనులకు వాళ్ళందరూ దేవుని పిల్లల మీద ద్వేషం. ఎందుకంటే కారణం ఏం లేదు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడని. ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో కూడా మణిమకుటం లాంటిదని అర్థం. ఇశ్రాయేలు దేశం అంటే అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలు అందరూ కూడా చాలా తెలివైన వారు, బలమైన వారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు గురించి లేఖనాలు ఏముంటుందంటే, 10 మంది 100 మందిని తరుముతారంట, అంత బలవంతులు. 100 మంది 1000 మందిని తరుముతారు, అంటే అంత బలవంతులు. ఒకరే 10 మందిని తరుముతారని అర్థం. అంత బలవంతులుగా దేవుడు తన పిల్లలకు ఆ బలాన్ని అనుగ్రహించాడు. కారణం ఏంటంటే, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు అని అర్థం. వాగ్దాన సంతానం అని అర్థం ఇశ్రాయేలీయులు అంటే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనం ఇంకా గమనించినట్టయితే అనేక మంది శాస్త్రవేత్తలు మరి ఆ దేశంలోంచి అనేక ఆవిష్కరణలు చేశారని అర్థం. అవన్నీ చదువుకుంటూ చాలా టైం అయింది వాళ్ళ గురించి. ఇశ్రాయేలీలే శాస్త్రవేత్తలు గొప్పవారుగా ఉన్నారు. అనేకమైనటువంటి కొత్త కొత్త విషయాలు కనుగొని మరి పేరు తెచ్చుకున్నటువంటి వారు. కాబట్టి దేశంలోంచి మంచి జ్ఞానులు, దేవుడు వారిని లేవనెత్తే జ్ఞానులుగా, శాస్త్రవేత్తలుగా, ధనవంతులుగా, బలవంతులుగా లేవనెత్తాడు అని అర్థం. అదే రీతిగా దేవుడు ఆ పట్టణాన్ని కోరుకున్నాడు, ఇజ్రాయెల్ దేశాన్ని కోరుకున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం పట్టణాన్ని కోరుకున్నాడు. యెరూషలేంలో బెత్లెహేమును కోరుకున్నాడు. బెత్లెహేము నుంచి
రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చినట్టుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నారు. కాబట్టి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని జనులు అంట అనేక మంది రాజులు లేచారు. ఎంతమంది రాజులు లేచారు? ఎదోమీయులు, ఇష్మాయిలీలు, మోయాబీలు, హగ్రీలు, గేబను వారు, అమోనీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీన్లు, తూరు, దాదాపు 10 మంది రాజు 10 దేశస్తులు లేచారనమాట. వీళ్ళందరూ వాళ్ళు ఏమనుకుంటున్నారంట, వారికి విరోధంగా లేస్తూ ఉన్నారంట. ఏమనుకుంటున్నారంటే, ఇశ్రాయేలు పేరు ఇక జ్ఞాపకం రాకపోయినట్లుగా జనముగా ఉండకూడదు, వారిని సంవరించడం రండి అని చెప్పుకొచ్చు ఏక మనసు వారు ఆలోచన చేసుకొనిచున్నారు. నీకు విరోధముగా నిబంధన చేసి ఉన్నారు అని దేవుని వాక్యం. అంటే ఇప్పుడు కూడా గత 10 సంవత్సరాల క్రితం ఇరాన్ దేశస్థుడైనటువంటి ఆ ప్రధాని కూడా ఏమంటున్నాడంట, ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలని కంకణం కొట్టుకున్నాడు. మిమ్మల్ని అలా చేస్తాం, బూడిద చేస్తామని ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు. కాబట్టి మొదటి నుంచి కూడా క్రీస్తు పూర్వముని ఆసాఫ్ టైం నుంచి కూడా దేవుని పిల్లల మీదకి ఇంతమంది అన్ని దేశాలందరూ వారిని నాశనం చేయాలని, ఇశ్రాయేలు పేరు వినపడకుండా చేయాలని, ఆ దేశంను నాశనం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలానే కృష్ణునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు కూడా మనల్ని ఏమనుకుంటారంటే, ఎప్పుడైతే మనము దేవుడు కోరుకున్న ప్రజగా ఉంటామో, దేవుని ఏర్పాట్లో మనం ఉంటాము, దేవుని కొరకు మనం జీవిస్తూ ఉంటాము, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం తీసుకొని లోకానికి వేరే జీవిస్తుంటామో, ఈ లోకస్తులకు కూడా మన మీద అలాంటి ద్వేషం కనబడుతూనే ఉంటుంది. మన పేరు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన మీద విషపు చూపు నిలుపుతూనే ఉంటారు. భయంకరమైన స్థితి తీసుకొని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అయినా వారు కదా ఏమన్నాడు, నా బిడ్డలను, నా భక్తులను ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్న వాడితో సమానమని. నా పిల్లలను ఎవరైతే హాని చేస్తే తాకితే వారు నా దేవుని యొక్క కనుగుడ్డును ముట్టుకున్న వారితో సమానమని దేవుడు మన పక్షాన, దేవుని పిల్లల పక్షాన, దేవుని నమ్ముకున్న వారి పక్షాన ఉంటానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే తన పిల్లలను అంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన. ఎవరైతే మనసు మార్చుకుంటారో, లోకానికి వేరే జీవిస్తారో, భయభక్తులు కలిగి ఉంటారో, వారి పక్షాన ఆయన వ్యాజ్యం ఆడుతూ ఉంటాడు పిల్లలు. కాబట్టి ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇశ్రాయేలును ఇంతవరకు కూడా దాదాపుగా ప్రపంచ పటం నుంచి తీసివేయలేకపోయారు. ఇజ్రాయెల్ దేశము చిగురిస్తా వృద్ధి చెందుతానే ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వారు వర్ధిల్లదని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మన విషయంలో కూడా ఏ విధంగా ఏ విధ ఆయుధము రూపించబడినా ఎవరు కూడా ఏం చేయలేరని. అయితే మనము దేవుని యందు కలిగి ఉండాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ఆయన ఉన్నాడు, ఆయన ఫలం దయచేసేటువంటి వాడని మనం ఎప్పుడైతే స్థిరంగా నమ్ముతామో ప్రియులరా, భయభక్తులు కలిగి ఉంటామో, ఏ కొదువు ఉండదు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎంతమంది లేచినా, ఎంతమంది శత్రు సమూహం మన మీదకి లేచినా మనల్ని ఏమి చేయలేరని గ్రంథం ద్వారా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారు. కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి. ఇంకా గ్రంథంలో అనేక విషయాలు మనం సమయంలో, దావీదు టైంలో సౌలు మహారాజు రాజుగా పరిపాలిస్తున్నటువంటి దినాల్లో కూడా గొలియాత్ అనేటువంటి శూరుడు లేచాడంట. ఫిలిస్తీన్ వీళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజల మీదకి విరోధంగా లేచి
ఆ యుద్ధానికి వచ్చారు. దాదాపుగా చాలా బహుజన సైన్యం వచ్చేసింది. విస్తారమైన సైన్యము ఇజ్రాయెల్ ప్రజలను కబ్జా చేయాలని, వాళ్ళని సంహరించాలని యుద్ధానికి వచ్చారు. అయితే ప్రియులారా గమనించండి, ఇజ్రాయేలీలందరూ భయపడుతూనే ఉన్నారు. ఆ సమయంలో దావీదు ఆ ప్రాంతానికి, వాళ్ళ అన్నగారి ఆ యుద్ధంలో జరుగుతున్నటువంటి తన అన్నదమ్ములు కూడా ఆ యుద్ధంలో సైనికులుగా పనిచేస్తున్నారు. వాటికి ఆహారం ఇవ్వడానికి వాళ్ళ నాన్నగారు యెషై కొంత ఆహారం తీసుకొని పొమ్మని చెప్పినప్పుడు ఆ యుద్ధ ప్రాంతానికంటే ప్రాంతానికి ఆహారం తీసుకొని వచ్చాడు కదా. జున్నగడ్డలు, రొట్టెలు, కొన్ని ద్రాక్ష సంబంధించిన అవన్నీ తీసుకొని తన అన్నయ్యలకు ఇవ్వడానికి వచ్చాడంట. వచ్చినప్పుడు వాడు రెంకలు వేస్తూ ఉన్నాడంట. గొల్లియాత్ ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు. మీ అందరి పక్షాన ఒక్కడు నాతో వచ్చి పోట్లాడండి, మా ఫిలిస్తీన్ల పక్షాన్ని నేను ఒక్కడనే పోరాడతానని ఎదురొచ్చి 40 రోజులు రెంకలు వేస్తూ ఉన్నాడంట. సవాలు విసురుతూ ఉన్నాడంట. ఎన్ని రోజులు చెప్పండి? 40 దినాలు సవాలు విసురుతూ ఉన్నాడు. ఎవరు కూడా ఆ 6 మూరల జానుడు గొలియాతు కాబట్టి ఎంత ఉన్నాడంట? 6 మూరల జానుడు ఉన్నాడంట. అంత హైట్ పర్సన్ అన్నాడు, బలవంతుడంట. అతని ఈటంట నేతగాన్ని దోనంత పెద్దదంట, అతని ఖడ్గం అన్నమాట. కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అంత బలవంతుడు కాబట్టి ఎవరు కూడా అతని దగ్గరికి, అతను ఎదిరించడానికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఆ సమయంలో కదా దావీదు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడని ఏం చేశాడా? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు, అతన్ని నేను ఎదుర్కొంటాను, అతన్ని నేను జయిస్తాను, నన్ను పంపించమని కదా సౌలుకు కబురు చేసినప్పుడు, నువ్వు బాలుడవు, వాడిని ఎదిరించలేవు అన్నాడంట సౌలు మారదు. నేను ఎదిరించలేను, కానీ మన పక్షాన్ని యుద్ధం చేసేది నేను కాదు, యెహోవా, యుద్ధము యెహోవాదని చెప్పేసి కదా గొల్లియాతు సూర్యుని మీదకి వెళ్ళాడు. గొల్లియాతు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎరా, నేను కుక్కను అనుకున్నావా? కర్ర పట్టుకొని నా మీదకి వస్తున్నావు అని చెప్పేసి అంటే కదా అని చెప్పేసి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఒడిశల్లో ఉన్నటువంటి తీసుకొని 5 నున్నని రాళ్ళు ఉన్నాయంట. ఒక రాయి తీసుకొని ఆ ఒడిశల్లో పెట్టి అడిగేసి కొట్టాడు. నువ్వు కరెక్ట్గా వాడి బాడీ అంతా శిరస్త్రాణం ఉందంట, తలకి శిరస్త్రాణం ఉంది, బాడీ అంతా కూడా ఏ కత్తి కూడా తగలకుండా ఆ బాడీ దాన్ని హ్యామర్ అన్నాడు మొత్తం ఉన్నాయి అన్నమాట. వాళ్ళు యుద్ధానికి వెళుతున్నప్పుడు రకరకాల వెపన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, బాడీకి దెబ్బ తగలకుండా. బ్రెస్ట్ ప్లేట్ అని కదా, తలకు శిరస్త్రాణం అని, ఇవన్నీ పెట్టుకొని ఈ చేతిలో డాలు, చేతిలో ఖడ్గం తీసుకొని వస్తారు. ఏ దెబ్బ తగలదనమాట వాళ్ళకి. అయితే దావీదు ఏం చేశాడంటే గురి చూసి ఆ ఒడిసెలలో రాయి పెట్టి కరెక్ట్గా నుదుటే కొంచెం ఖాళీ ఉంటుందంట, ఎదరు నుదుటి దానిగా ఒడిసెలను తిప్పి ఆ రాయిని కొడితే కరెక్ట్గా పోయి దావీదు కదా గొల్లియాతు యొక్క ఆ నుదుట కొట్టుకొని వాడు బోర్లో పడిపోయాడంట. దావీదు దెబ్బకి గొల్లియాతు శూరుడు బోర్లో పడినప్పుడు వెళ్ళి ఏం చేశాడంట? తన కత్తి తీసుకొని వాడి తలను నరిపేసాడంట దావీదు. ప్రియులారా, కాబట్టి శత్రువులు మన మీదకి దాడి చేసినప్పుడు, ఎంతమంది దాడి చేసినా, ఏ విధంగా దాడి చేసినా దేవుడు మన పక్షాన యుద్ధం చేసేవాడు. అందుకే దేవుడు ఎవరంట? సైన్యములకు అధిపతి, యుద్ధ శూరుడైన యెహోవా అని అంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు దాని మీద కూడా దావీదు గురించి ఒక పాట కూడా వస్తుంది కదా, యుద్ధము యెహోవాదే. చాలా బాగా పాడాడు భక్తులు రాసినటువంటి పాట. యుద్ధము యెహోవాదే, యుద్ధము